ప్రైజ్ ది లార్డ్. సామెత 12వ అధ్యాయం 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. మనిషిని స్థిరపరచకుండా చేసేది భక్తిహీనతే. భక్తిహీనత, బుద్ధిహీనత అనేది మనిషిని స్థిరపడనివ్వదు. ఎంత స్థిరపడదామన్నా ప్రయత్నం చేసినా అస్థిరత కనిపిస్తుంది. స్థిరత లేదు మా ఇళ్లల్లో అనేవాళ్ళు ఎంతోమంది. మా కుమారుడు స్థిరపడలేదు, మా కుమార్తె స్థిరపడలేదు అని, మా బ్రతుకులు స్థిరపడలేదు అని లేఖనం అని ఎంతోమంది ఉన్నారు అనేవాళ్ళు. లేఖనం మాట్లాడుతుంది, భక్తిహీనత నీలో ఉంటే ఆ భక్తిహీనత అనేది స్థిరపడనివ్వకుండా చేస్తుంది. భక్తిని పెంచుకోండి. భక్తిహీనులుగా ఎందుకు ఉండాలి? మనం భక్తిపరులుగా మారదాం, భక్తిని కలిగి ఉందాం. అయితే భక్తిపరుడుగా ఉండి దేవుని వాక్యానికి లోబడితే, ఈ వాక్యాన్ని వెంబడించి దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము నీతిమంతుడుగా తీర్పు తీర్చబడ్డాడు. రోమా 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నీతిమంతుడివి కాకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. నీతిమంతుల వేరు ఎన్నడూ కదల్చబడదు. నీతిమంతుల వేరేంటి? కదల్చబడకుండా ఉండడం ఏంటి? అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. 1వ కీర్తనలో మనం ధ్యానం చేశాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్రియులారా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. God bless you.